ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో రమ గౌరమ్మ ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో రమ గౌరమ్మ ఉయ్యాలో. ఈరోజు యూట్యూబ్ ఛానల్ అధినేత అటువంటి నటిమణి సీతమ్మ లక్ష్మి గారి పుట్టినరోజు జన్మదిన సందర్భంగా ఈరోజు పెద్దపల్లి పట్టణంలో మరి కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు మరి బతుకమ్మ సాంగ్ కూడా ఈ పుట్టినరోజు వేడుకల్లో రిలీజ్ చేయడం జరిగింది. బతుకమ్మ పాట సూపర్ పాట ఈరోజు పెద్దపల్లి పట్టణ మాజీ అధ్యక్షులు బీజేపీ మరి రాజగోపాలరావు గారి ఆధ్వర్యంలో మరి వ్యవస్థాపక అధ్యక్షులు మందభాస్కర్ గారి వీరిద్దరు కలిసి ఈ యొక్క సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజన్న మల్లన్న మరి దీనికి డైరెక్టర్ శ్రీకాంత్ రాయేష్ అన్న మరి మొగిలి మరి మిత్రులు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సాంగ్ను కూడా విజయవంతం చేయాలని ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కోరటం జరుగుతుంది. ఈరోజు నస్పూరి మొగిలి ఎన్ఎం ఛానల్ ద్వారా బతుకమ్మ పాట పెద్దపల్లి పట్టణ మాజీ బీజేపీ అధ్యక్షులు రాజగోపాల్ గారు మరియు రామూర్తి గారు మరియు డైరెక్టరు మేలి శ్రీకాంత్ గారు మరియు అనిల్ గారు మరియు మహేష్ మరియు రాజన్న మరియు రాయేశం ఇంకా మా మల్లన్న మరి ఈ నస్పూరి మొగిలి గారి పాట రిలీజ్ చేయడం జరిగింది. మన సంస్కృతి మన పండగ సందర్భంగా ఈరోజు ఆ పాట రిలీజ్ చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఈ పాట తనే రాసి తనే పాడి తనే నటించి అద్భుతమైన పాటకు శ్రీకారం చుట్టినందుకు నేను తనకు మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఈ చిన్న చిన్న కళాకారులను వాళ్ళ లోపల ఎంతో ఆశలతోటి మేము కూడా సమాజం లోపల మా వంతు కళలను ప్రజలకు అందించాలనే ఒక తపనతోటి ఎంతో కష్టపడి ఎన్నో ప్రశ్నలకు లోనయ్యి దాంట్లో ఏం లాభం రాకున్నా కళ మీద ఇంట్రెస్ట్ తోటి వారు చేస్తున్న కృషికి నిజంగా ప్రతి ఒక్కరు తనను అభినందించవలసిన సందర్భం ఉన్నది. మరి ఈ పాటను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కళాకారులను ప్రోత్సహించి మీ ఆశీస్సులే వారికి భవిష్యత్తు లోపల ఇంకా మరిన్ని తీర్చడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఈ పాటను మన పెద్దపల్లి జిల్లా నుంచి వెళ్ళి ట్రెండ్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు తీసుకుపోవాలని నేను తెలియజేస్తూ మరి ఈరోజు లఘు చిత్ర నటి సీతామహాలక్ష్మి గారి పుట్టినరోజు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె మరింత ఉన్నత స్థాయికి ఎదిగి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు రామూర్తి గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలకు మరి నా తోటి సోదరులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ఈ యొక్క బతుకమ్మ సంబరాలు సందర్భంగా ఒక పాటను రిలీజ్ చేయడం జరిగింది. ఎల్లమ్మ చెరువు కట్ట మీద ముఖ్యంగా అంటే ఇక్కడనే మన బతుకమ్మలు ఆడతారు కనుక ఇక్కడనే రిలీజ్ చేద్దామని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఈ యొక్క బతుకమ్మ సాంగ్ను రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క ఛానల్ మొగిలి గారు, అలాగే ఆయన పేరు కూడా మొగిలి గారే. ఆ యొక్క ఛానల్ దానికి ఈ యొక్క బతుకమ్మ సాంగ్ రిలీజ్ చేసినందుకు అంటే రిలీజ్ చేసి దీన్ని సబ్స్క్రైబ్ అందరు చేసి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి, ఎందుకంటే బతుకమ్మ మనకు తెలంగాణలో అసలు పువ్వులను పూజించడంలో అసలు ప్రపంచంలోనే పువ్వులను పూజించడం అనేది మన తెలంగాణలో ముఖ్యం. మీ యూట్యూబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మా నస్పూరి మొగిలన్న మంచి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. మంచి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక బతుకమ్మ పాటను తీయడం జరిగింది. ఆ బతుకమ్మ పాట కోసం ఆయన ఎంత అది ఏదైనా చాలా గొప్పది. ఎంత కష్టపడకుండా ఎంత తాపత్రయపడకుండా చేసిన విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఒక హాఫ్ డేలా దాన్ని మొత్తం షూట్ చేయాలనుకొని షూట్ చేసేసి తెల్లారి ఎంబడి ఎడిట్ చేసేసి కదా ఇలా రిలీజ్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. దానికి మంచి కష్టం కూడా ఉంది. కష్టానికి తగ్గట్టు దాని స్క్రీన్ పైన ప్రతిఫలం కూడా ఉంది. కాబట్టి కొంచెం మన ప్రేక్షకులందరూ
మంచి ఆదరణతోటి ఆదరించి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఈ విధంగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇవాళ సీతమ్మలక్ష్మి నటి ఎంత పెద్ద నటో మీ అందరికీ తెలిసిన విషయమే, మా అందరికీ తెలుసు. అయితే ఈరోజు సీతమ్మలక్ష్మి గారి పుట్టినరోజు వేడుకలు కూడా ఇక్కడ మా ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు సీతమ్మలక్ష్మి మేడం గారు. థ్యాంక్ యూ. అది ఎన్ఎం మ్యూజిక్, నా పేరు నష్టపడి ఛానల్ కూడా ఇది. నన్ను అందరూ ఈ బతుకమ్మ పాటల వల్ల అందరూ ఎల్లమ్మ పాటల మీద నాకు నాకు ఎంతో కృషి చేసి ఇవాళ నన్ను ఈ బతుకమ్మ పాటలు రిలీజ్ చేసేది మీ అందరి సహాయ సహకారాలు నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఇంకా నాకు ఈ పాటను ఎక్కడికో ఎంత దూరం ఒకరికొకరు 10 మంది మీరు షేర్ చేసి నాకు ఈ పాటను ముందుకు తీసుకుపోవడం అందరూ. నా పాట పేరు సద్దుల బతుకమ్మ. ఆ పాట మంచిగా వచ్చింది. మీరు ఎంతో చూసి ఆనందించి మీరు అంత సంతోషంగా నాకు అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను.